రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారికి కూటమి ప్రభుత్వం ఏదో ఒక పదవి ఇచ్చి వారిని సంతృప్తిపరుస్తుంది. కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు కమిటీలను ప్రకటించారు, పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు, డైరెక్టర్లను ప్రకటించారు. చాలా వరకు ఈ యొక్క సంస్థాగతకు సంబంధించినటువంటి పదవులు కూడా త్వరలో పూర్తి చేయబోతున్నాయి. దాదాపు ఇప్పటికే మిగిలిపోయినటువంటి ఇంకా పదవులు ఆశించే వారికి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, పార్టీకి కష్టపడి పనిచేశారో అటువంటి వారికి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఓ జాబితాను సిద్ధం చేశారంట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్. ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పలువురు నేతల పేర్లు కూడా టీడీపీ అధినేత దృష్టిలో తెలిసింది. ఎందుకంటే గతంలో పార్టీకి ఎంతో కృషి చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరం అయ్యారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల మధ్య సమన్వయంతో పాటుగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయడంతో పాటుగా మరింత బలోపేతం కూడా కావాలంటే ఆ నాయకుల యొక్క సహకారం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 3 పార్టీల కూటమి ఇది. ఏ సమయంలో ఏమైనా జరగవచ్చు, కానీ ముందుగా పార్టీని బలోపేతం చేయడంపైనే టీడీపీ అధినేత దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఓ నేత పేరు ఇప్పటికే కీలకంగా వినిపిస్తుంది. అదే టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఏవి సుబ్బారెడ్డి. గతంలో దివంగత భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నారు. ఇటీవల జరిగినటువంటి మినీ మహానాడు వేదికల్లో తనదైన శైలిలో వాణి వినిపించి ఏవి అంటే జోష్ అంటే ఏమిటో పార్టీ క్యాడర్కు నిరూపించారు. అదే విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది పూర్తయిన తర్వాత కూడా ఇంకా కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించడం తెలిసింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏవి సుబ్బారెడ్డిని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఓ పదవి కట్టబెట్టి బాధ్యతలను కూడా ఇస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా పార్టీ సీనియర్లు అధినేత చర్చించారంట. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డికి గతంలో ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ను కట్టబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఒక పదవిని ఎంతో బాధ్యతగా పూర్తి చేసి అందరికీ న్యాయం చేశారు. అందరి వాడు అనిపించుకున్నారు. ఏవి అంటే అందరి వాడిని స్థానికంగా అందరూ పిలుచుకుంటారు. అదే విషయాన్ని ఏవి గుర్తు చేసుకుని, ఏవి యొక్క సేవలను గుర్తు చేసుకుంటే టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా ఈసారి కూడా రానున్నటువంటి పదవుల పందిరంలో ఖచ్చితంగా ఏవికి సముచితమైన స్థానాన్ని కల్పించడం ఖాయమన్న విషయం కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా జరుగుతుంది. అదే కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్యమైన మరో కారణం కూడా ఇటీవల జరిగినటువంటి ఓ సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిపైన కూడా ఈ యొక్క సర్వే జరిపించారు. ఈ సర్వేలో దాదాపుగా 53 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయిన విషయం ఆ నివేదిక వద్ద తెలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 53 నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని చోట్ల బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా నేతలను గుర్తించి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారిని కూడా తెరపైకి తీసుకొచ్చి వారికి పార్టీ పగ్గాలు లేదా ఈ యొక్క ప్రభుత్వంలో ఏదైనా పదవి కట్టబెడితే బాగుంటుందన్న ఆలోచన కూడా చేయడం కూడా విశేషం. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. త్వరలో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి, నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయం కూడా తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర స్థాయి పదవి చేపట్టినటువంటి ఏవి సుబ్బారెడ్డి టీడీపీ అధ్యక్ష బాధ్యతల కంటే అధినేత ఏ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నారా లోకేష్తో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏవి సుబ్బారెడ్డి తరచుగా సమావేశం కావడం, ఆ సమావేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తెర వెనుక ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన విషయంలో ఏదో జరుగుతున్న విషయం తెలుగు తమ్ముళ్ల మధ్య, ముఖ్యంగా ఏవి అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయాన్ని ఏమంటారు తెలుగు తమ్ముళ్ళు, రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం ఏవి సుబ్బారెడ్డి గతంలో చేసినటువంటి పార్టీ సేవలను గుర్తించి పార్టీకి న్యాయం చేస్తారని, పార్టీలో ఉన్న వారిని తమదైన శైలిలో తమకు తిప్పుకునేటువంటి చరిష్మా ఏవి సుబ్బారెడ్డి అన్న విషయాన్ని తెలుగుదేశం అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏవికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి
పార్టీ బలోపేతం విషయం కూడా ఏవి సుబ్బారెడ్డికి అప్పచెప్పే అవకాశం ఉందంట. అందుకే ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి ఎక్కడ చూసినా కూడా మరి విందులు, వివాహాలు, అలాగే పలు వేడుకల్లో కూడా తరచూ కనిపించడం కూడా ఎందుకు విశేషం. అదేవిధంగా వీధిపాటుగా మరి ఇటీవల చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా మరి పలుమార్లు డైరెక్ట్గా సీఎంను కలిశారు. అలాగే మరి లొకేషన్ కూడా పలుసార్లు కలిశారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం ఏవి సుబ్బారెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం ఖాయమన్న విషయం జోరుగా చర్చ జరుగుతుంది. మరి వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించే మరి టీడీపీ అధిష్టానం కీలకమైన చర్చ కూడా పూర్తి చేయడం. ఓ జాబితాను తయారు చేయడానికి ఇప్పటికే సీనియర్స్ కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ఏవి సుబ్బారెడ్డికి ఓ బాధ్యతలు పెడితే ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాడనంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు. అలాగే ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడంతో పాటుగా పార్టీ క్యాడర్ను కూడా ఉత్సాహపరిచినటువంటి నాయకత్వం లేదనే విషయాన్ని కూడా టీడీపీ అధిష్టానం గుర్తించినట్లు సమాచారం. దీంతోనే ఏవి వంటి నాయకులను ఆ రంగంలో దించి పార్టీ క్యాడర్ చేజారకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తిగా బలోపేతం కావాలంటే ఇలాంటి నేతలను, ప్రజల్లో తెలియనటువంటి నేతలను, మంచి పేరున్న నేతలను కూడా మరి సరైన బాధ్యతలు, పదవులు కట్టబెడితే పార్టీకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం గుర్తించిందంట. దీనికోసమే ప్రస్తుతం ఏవి సుబ్బారెడ్డి తరచూ అటు లోకేష్, ఇటు సీఎంను కలవడం అనుకున్నటువంటి రహస్యం అన్న విషయం తెలుగు తమ్ముళ్ళ మధ్య జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ టీడీపీ అధిష్టానం ఏవి సుబ్బారెడ్డి విషయంలో కూడా ఓ మంచి నిర్ణయం తీసుకుంటే నిజంగానే నంద్యాల జిల్లాలో టీడీపీకి మరోసారి వైభవం రావడం ఖాయమన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు పూర్తిగా ధీమాగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు.